69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి స్కూల్ క్రీడా ఫెడరేషన్ ఇంటర్ జిల్లా బాస్కెట్బాల్ 2025-26 విజయవాడ మేరియస్ స్టెలా కాలేజీలో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ క్రీడా ఛాంపియన్షిప్ 2025-26 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే చాలా క్రమశిక్షణగా మారుపేరు మేరియస్ స్టెలా క్యాంపస్ నేను చాలా గర్వంగా చెబుతాను. ఈ క్యాంపస్లో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు జరగడం చాలా గర్వకారణంగా ఉంది. గతంలో చక్కటి క్రీడల మీద పాలసీ తీసుకొచ్చి ఈ రోజు కాదు, 1995లో నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అనేక సార్లు క్రీడల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈసారి మాత్రం ఉద్యోగాలపై 3% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించడం తోడ్పడిన కాలేజ్ యాజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్ లీనా క్వాద్రాస్, కాలేజీ ప్రిన్సిపల్ ఇనియాసమ్మ, 10వ డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ, కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సరళకుమారి, ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రభాకర్, రాజ్ కుమార్, రవికాంత్, సునీత పాల్గొన్నారు. ఈ క్యాంపస్లో కూర్చోగానే ఎంత అదృష్టం, ఎంత గొప్ప క్యాంపస్లో మేము ఆడే భాగ్యం కలిగిందని మీరు ఫీల్ అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి క్యాంపస్ని అనుకోవటం ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా అరుదుగా ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలోనే అరుదుగా ఉంటాయి. కేవలం క్యాంపస్ అందమే కాకుండా క్రమశిక్షణకి మారు పేరు మేము గర్వంగా ఫీల్ అయ్యే మా మెరిస్లా కాలేజీ. అలాంటి కాలేజీ గ్రౌండ్లో మీరు ఆడటం మంచి అనుభవంగా నేను భావిస్తున్నాను. ఈరోజు వేదిక దీనికి అవకాశం ఇచ్చిన కరెస్పాండెంట్ గారు డాక్టర్ సిస్టర్ లీలా గారికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ఆయసమ్మ గారికి, ఈ రోజున వేదిక మీద మిక్స్డ్ అధికారులందరూ కూడా రావడం జరిగింది. చక్కటి ప్రసంగాలు మీ అందరికీ స్ఫూర్తి కలిగే విధంగా, మోటివేట్ చేసే విధంగా మంచి ఉపన్యాసాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెబుతా ఉన్నాను. మరి వేదిక మీద ఉన్న మా సహచరి ప్రజాప్రతినిధి సోదరిమణి దేవినేని అపర్ణ గారికి, అదేవిధంగా భానుమూర్తి రాజు గారు, కోటేశ్వరరావు గారు, సరళకుమారి గారు, ప్రభాకర్ గారు, ఇంకా వేదిక మీద ఈ జిల్లాలో బాస్కెట్బాల్కి ఎనలేని కృషి చేస్తున్న వ్యక్తి, రేపు నేషనల్స్ ఇక్కడ ఆడించడానికి ఒక కోర్టు నిర్మాణం చేయడానికి కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు, సుభాష్ చంద్రబోస్ గారికి. అదేవిధంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకునే వ్యక్తిగా పేరెన్నిక కలిగిన అబ్రార్ ఆలీబేగ్ గారు, సూర్య ఇన్స్టిట్యూట్, వాళ్ళ గ్రౌండ్ కానివ్వండి, వాళ్ళ బిల్డింగ్స్ కానీ, ఇలాంటి కార్యక్రమాలకి ఎలాంటి సామాజిక కార్యక్రమాలు కూడా ఆయన ఇచ్చి వాళ్ళందరికీ మంచి వ్యక్తిగా ఆయన ఉన్నారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్ రిటైర్డ్ లైలా కాలేజీ ప్రిన్సిపల్ గారు పాల్ గారు చక్కటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు అదే మంచి ఆయన అబ్జర్వర్గా వచ్చారు. అంటే మీలో ఇందాక చెప్పారు 240 మందిలో 24 మందిని సెలెక్ట్ చేస్తామని చెప్పి. ఆయన మామూలు మనిషి కాదు, అన్ని ఏజ్ల్లోనూ నేషనల్స్ ఆడిన వ్యక్తి. అది చాలా అరుదుగా ఉంటుంది, ఎక్కడో చోట జారిపోతుంది. అన్ని ఏజ్ల్లో నేషనల్స్ ఆడటం అంటే సామాన్య వ్యక్తి, చక్కటి వ్యక్తిని, ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తిని ఇక్కడ అబ్జర్వర్గా వేశారు. దానికి అధికారులు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ మా రవికాంత మేడం గారు, రవికాంత్ అంటే మీరందరూ లేడీ అనుకోరు, నేను కూడా చాలా రోజులు అనుకోలేదు. మేడం గారు ఎంతో ఏదో డ్యూటీ లేకపోతే ఒక కాలేజీలో ఉద్యోగం జీతం అనే కాకుండా ఈ గేమ్స్ని
కండక్ట్ చేయడంలో కానీ దాన్ని ఆర్గనైజ్ చేయడంలో కానీ అందరినీ కలుపుకెళ్ళటంలో కానీ చాలా ప్రసిద్ధురాలు. ఆవిడని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఆవిడ యాటిట్యూడ్, ఎందుకంటే ఆ యాటిట్యూడ్ ఒక్క గేమ్ కాదు, అన్ని గేమ్లోనూ ఆవిడ